హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావాది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విషయం మాట్లాడుకుందాం. ఆహ్, అన్నిటికంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం. ఆహ్, అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడుతూ వచ్చారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి 2008 నుండి 17 సీజన్స్ పూర్తయిపోయాయి. బట్ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. వెరీ అన్‌ఫార్చునేట్‌గా చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆఫ్‌కోర్స్ వాళ్ళకి లక్ ఫేవర్ కాలేదు. అండ్ కొన్నిసార్లు ఇంపార్టెంట్ ప్లేయర్స్‌కు కీలకమైనటువంటి మ్యాచెస్‌లో ఇంజరీస్ కారణంగా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అండ్ దిస్ హస్ బీన్ ఇన్‌ఫాక్ట్ ద స్టోరీ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రమ్ ద టైమ్ ఐపీఎల్ బిగాన్ ఇన్ 2008. 2008లో స్టార్టింగ్‌లో ఆఫ్‌కోర్స్ ఫస్ట్ సీజన్‌లో అనుకున్నట్టుగా ప్రదర్శన కనబరచలేకపోయారు. బట్ 2009లో దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. అండ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది సెకండ్ సీజన్, వి ఆల్ నో. అండ్ దే లాస్ట్ టు డక్కన్ చార్జర్స్ బై 6 రన్స్. అనిల్ కుంబ్లే అప్పుడు లీడర్‌గా ఉన్నాడు. ఫస్ట్ ఐపీఎల్‌లో ఆఫ్‌కోర్స్ వాళ్ళకు రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ ఆ తర్వాత మరొక ఇయర్ గ్యాప్ తర్వాత దే లాస్ట్ ద ఫైనల్స్ టు ముంబై. అండ్ అప్పుడు సదాబ్ జకాతి అని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కీలకమైనటువంటి వికెట్స్ తీసుకోవడం, డెవిలియర్స్‌ని అవుట్ చేశాడు. అండ్ అంతకంటే ముందు సీజన్‌లో జకాతి యాక్చువల్లీ ఈ గాట్ ద వికెట్ ఆఫ్ టెండూల్కర్. అండ్ అప్పుడు కూడా చెన్నైకి కొంచెం ఛాన్సెస్ టెండూల్కర్ ఆడుతున్నప్పుడు తక్కువనే కనబడ్డాయి. బట్ ఈ రియలీ బోల్డ్ వెల్ ఇన్ ఇంపార్టెంట్ జంక్షర్స్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మనం మిగతా విషయాలు తెలుసుకునే ముందు జకాతి ఏమన్నాడు రీసెంట్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విషయం మనం ఒకసారి కొంచెం సీరియస్‌గా ఆలోచించినట్లయితే, టీమ్‌లో అసలు యాక్చువల్‌గా అన్నీ చక్కగానే ఉంటాయి కానీ, ఆ కమరాడరీ అనేదంట, ఫ్రెండ్‌షిప్ అనేది అసలు యాక్చువల్‌గా ఎప్పుడు కనబడదని చెప్పాడు. ఇట్స్ ఇన్‌ఫాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ ఓన్లీ ప్లేడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 1 సీజన్‌లోనే ఆడాడు. 1 సీజన్‌లో 4 ఓవర్స్‌లో కొన్ని ఎక్కువ రన్స్ కూడా ఇచ్చాడు అప్పుడు. ఇట్ వాజంట్ ఎ సక్సెస్‌ఫుల్ సీజన్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. బట్ హి గాట్ సక్సెస్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. మరి అది వన్ ఆఫ్ ద రీజన్స్ అసలు యాక్చువల్‌గా చెన్నై టీమ్ తోటి కంపేర్ చేసినట్లయితే ఆఫ్ ద ఫీల్డ్ అసలు యాక్చువల్‌గా పెవిలియన్‌లో ఆ ఫ్రెండ్‌షిప్ అనేది, ఆ అట్మాస్ఫియర్ అనేది అసలుకే కనపడదు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్‌లో అని అతను చెప్పడం కొంచెం విచిత్రంగానే కనబడుతుంది. కొంచెం సర్ప్రైజింగ్ టు ఎవ్రీవన్ యాక్చువల్లీ. బికాస్ మనం ఆన్ ద గ్రౌండ్ చూసినట్లయితే అలా కనపడదు. మంచి తాల్మేలే కనబడుతుంది. డివిలియర్స్ అండ్ కోహ్లీ ఆడుతున్నప్పుడు చూసాం మనం. డివిలియర్స్ అండ్ గేల్, కోహ్లీ ఆడుతున్నప్పుడు ఎటువంటి మనకు ఆ భేదాలనేవి కనబడలేదు అసలు యాక్చువల్‌గా. ఆ డిఫరెన్సెస్ అనేది మంచి హ్యాపీ అట్మాస్ఫియరే కనబడింది. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఓకే, లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ ఇప్పుడున్నటువంటి టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది ఈ సంవత్సరం. కొన్ని మార్పులు చేశారు. ఆఫ్‌కోర్స్ రిటైన్ చేసుకున్నప్పుడు చాలామందిని వాళ్ళు వదులుకున్నారు. మాక్స్‌వెల్‌ని వదులుకున్నారు. అండ్ మిగతా ఇంపార్టెంట్ ప్లేయర్స్‌ని కూడా వదులుకున్నారు. సిరాజ్‌ని వదులుకున్నారు. అండ్ ఈ సంవత్సరం కొన్ని న్యూ ఫేసెస్ వాళ్ళ టీమ్‌లో ఉన్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ మాక్సిమం వాళ్ళకు ఫారిన్ స్ట్రెంత్‌లో ఇంగ్లీష్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. సాల్ట్, లివింగ్‌స్టోన్, బీతల్ ఈ ముగ్గురు చాలా కీలకంగా మారొచ్చు కూడా ఈ పర్టిక్యులర్ సీజన్‌లో. ఎందుకంటే ఎక్సైటింగ్ క్రికెటర్స్. అండ్ లివింగ్ స్టోన్ ఆఫ్‌కోర్స్ సాల్ట్‌కైతే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. అండ్ బేతెల్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్‌గా ఐ థింక్ హి కెన్ పర్ఫార్మ్ బెటర్ యాక్చువల్లీ. సో ఈ రకంగా టీమ్ చూసినట్లయితే వాళ్ళది ఫారిన్ టెస్ట్ స్ట్రెంత్‌లో ముగ్గురు ఇంగ్లీష్ మెన్ ఉన్నారు. అండ్ ఎంగిడి సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్. అండ్ జాష్ హేజల్‌వుడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. రొమారియో షెఫర్డ్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్ ద ఆల్ రౌండర్. అండ్ దెన్ తుషారా ఫ్రమ్ శ్రీలంక. సో ఈ రకంగా వాళ్ళ డిపార్ట్మెంట్ ఫారిన్‌ది ఈ సంవత్సరం చక్కగానే కనబడుతుంది. బట్ ద క్వెషన్ మార్క్ ఈజ్ యాక్చువల్లీ హేజల్‌వుడ్ యొక్క ఫిట్‌నెస్ ఎలా ఉంటుంది రైట్ త్రూ ద టోర్నమెంట్. బికాస్ హి ఈస్ ప్లేయింగ్ క్రికెట్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. వి నో దట్ హి ప్లేడ్ అగైన్స్ట్ ఇండియా ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆ తర్వాత ఇంజరీ కారణంగా దూరం అయిపోయాడు. అతని ప్లేస్‌లోనే బొలండ్‌ను తీసుకున్నారు. బొలండ్ వాస్ వెరీ సక్సెస్‌ఫుల్ యాక్చువల్లీ, మోర్ సక్సెస్‌ఫుల్ దాన్ హిమ్. ఎందుకంటే హి గాట్ విరాట్ కోహ్లీ అవుట్ కంటిన్యూయస్‌లీ ఇన్ దట్ సిరీస్. అండ్ అతని ఫిట్‌నెస్ ఎలా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు. సో దట్స్ ఇన్‌ఫాక్ట్ ఎ బిగ్ క్వెషన్ మార్క్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అతని ఫిట్‌నెస్‌తో పాటు ఆహ్, కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు కొత్త కెప్టెన్ వాళ్ళకు. పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్ లేదు. అండ్ దేర్ విల్ బి హ్యూజ్ ప్రెషర్ ఆన్ హిమ్. అండ్ దట్ టూ హోమ్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు డబుల్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే బిగ్ క్రౌడ్స్ ఆడడానికి వస్తారు. బిగ్ స్కోరింగ్ గ్రౌండ్ కూడా. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ యూ నో లాస్ట్ 8 ఇయర్స్‌లో 7, 8 ఇయర్స్‌లో హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళు అనుకున్నట్టుగా ప్రదర్శించలేకపోయారు. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ విన్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ 40+ మాత్రమే ఉన్నాయి. దే హావ్ బీన్ విన్నింగ్ ఎట్ అదర్ ప్లేసెస్ యాక్చువల్లీ. కానీ హోమ్ క్రౌడ్‌ని మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తూనే వచ్చారు. సో ఈ సంవత్సరం దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రెషర్ సిట్యుయేషన్ ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి. ఎందుకంటే కొత్త కెప్టెన్ ఉండడంతోటి ఆఫ్‌కోర్స్ హి విల్ డెఫినెట్‌లీ సీక్ ది హెల్ప్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఆన్ ద గ్రౌండ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యాస్ ఎ కెప్టెన్ ఎలా రాణిస్తాడు? యాస్ ఎ కెప్టెన్ ఒక లక్కీ కెప్టెన్‌గా ప్రూవ్ అవుతాడా? ఇట్ హ్యాపెన్స్ ఆల్సో సమ్‌టైమ్స్.
ఒక్కొక్కసారి కెప్టెన్స్ కూడా లక్కీగా మారుతూ ఉంటారు టీమ్స్కు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. అండ్ విరాట్ కోహ్లీ తోటి ఈ సంవత్సరం సాల్ట్ విల్ ఓపెన్ యాక్చువల్లీ, క్లియర్ అది. అండ్ దట్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కోల్కతాలో ఆడుతున్నారు. కోల్కతా వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ట్రెడిషనల్ రైవల్స్ తోటి ఆడుతున్నారని చెప్పాలి ఈ పర్టికులర్ టోర్నమెంట్లో. ఎందుకంటే మెయిన్ రైవల్స్ వాళ్ళకు కోల్కతానే. వి ఆల్ నో దట్ 2008లో ఫస్ట్ టైం ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు బ్రెండన్ మెక్కలం 158 నాట్ అవుట్ ఆఫ్ 73 డెలివరీస్ ఇన్ బెంగళూరు. సో అప్పటి నుండి కోల్కతా వాళ్ళకు బిగ్ రైవల్స్ అయిపోయినారు. సో డెఫినెట్లీ దట్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతాలో కనుక ఐ థింక్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డౌటే లేదు అందులో. కానీ ఫస్ట్ మెట్టు కొంచెం వాళ్ళు దాటినట్లయితే ప్రెషర్ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో వచ్చే ముందు వాళ్ళు 2 అవుట్ అవే గేమ్స్ ఆడతారు. సో హోమ్ క్రౌడ్ ముందు ఆడక ముందు ఆ కపుల్ ఆఫ్ విన్స్ వాళ్ళు సాధించినట్లయితే ఆ ప్రెషర్ నుంచి కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దే విల్ బి డెఫినెట్లీ లుకింగ్ ఫర్ విన్ ఇన్ కోల్కతా. అండ్ కోల్కతాలో ఆడాలంటే సాల్ట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఎందుకంటే సాల్ట్ ప్లేడ్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ వాళ్ళు కావడంలో అతని రోల్ చాలా బిగ్గర్గా కనబడింది. సో విరాట్ కోహ్లీ సాల్ట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళకు పడికల్, అఫ్ కోర్స్ పడికల్ హ్యాస్ నాట్ బిన్ ఇన్ టాప్ ఫామ్లో లేడు, బట్ అతడు ఎక్సైటింగ్ క్రికెటర్. వెన్ ఈ గెట్స్ గోయింగ్ ఈ స్కోర్స్ రన్స్ చాలా ఫ్రీగా స్కోర్ చేస్తుంటారు. ఆ ఎబిలిటీ అతనిలో ఉంది. అండ్ అతని ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మిడిల్లోకి వచ్చినట్టయితే వాళ్ళకు చాలామంది ఉన్నారు. జితేష్ శర్మ ఒక వికెట్ కీపర్ బ్యాటర్గా ఉన్నాడు. అండ్ అదే రకంగా లివింగ్ స్టోన్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. లోవర్ ఆర్డర్లో మీకు టిమ్ డేవిడ్ ఆడించినట్లయితే టిమ్ డేవిడ్ ఉంటాడు. లేకుంటే బీతల్ ఆల్రౌండర్గా ఉన్నట్లయితే బీతల్ ఉంటాడు. సో వాళ్ళకు అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్లో ఎప్పుడు కూడా వాళ్ళకు దే హ్యావ్ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుండి చూసినట్లయితే గేల్ 175 స్కోర్ చేసినటువంటి రోజుల నుంచి చూసినట్లయితే కూడా ఐ థింక్ దే హ్యాడ్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్. రాస్ టేలర్ ఆడాడు. ఈవెన్ మిస్బావుల్ హక్ కూడా ఆడినటువంటి దాఖలాలు ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అప్పుడు పాకిస్తానీ క్రికెటర్స్ అలౌ చేసినప్పుడు. సో వి ఆల్ నో దట్ షాహిద్ అఫ్రీది ఆల్సో ప్లేడ్ ఫర్ దక్కన్ చార్జర్స్ హైదరాబాద్. సో అలా ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఆడుతూ వచ్చారు. డివిలియర్స్ ఆఫ్ కోర్స్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ డివిలియర్స్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది వాళ్ళకు. కానీ వాళ్ళకు మెయిన్ సమస్య ఎక్కడంటే బౌలింగ్. సో ఈ సంవత్సరం బౌలింగ్లో జాస్ హేజల్వుడ్ హీ హ్యాస్ టు లీడ్ ద ప్యాక్. ఎందుకంటే భువనేశ్వర్ సన్ రైజర్స్ నుండి ఇక్కడికి రావడంతో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు వచ్చింది. దయాల్ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు మీడియం పేస్ డిపార్ట్మెంట్లో. అండ్ అదే రకంగా వాళ్ళకు ఎంగిడి ఉన్నాడు. ఒకవేళ కావాలి అనుకుంటే అంటే ఇంపాక్ట్ పేరుగా కూడా ఆడించవచ్చు. ఒక్కసారి ముగ్గురిని ఫారినర్ తీసుకొని బౌలింగ్ కావాలంటే ఎంగిడిని ఆడించవచ్చు, బ్యాటింగ్ కావాలంటే బ్యాటర్ని తీసుకొని రావచ్చు. షెఫర్డ్ కెన్ బి వెరీ యూస్ఫుల్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఆల్సో. అండ్ అదే రకంగా వాళ్ళకు రసిక్ దల్ కూడా ఉన్నాడు మీడియం పేసర్గా కావాలి అంటే. అండ్ దే హ్యావ్ సమ్ గుడ్ మీడియం పేసెస్. లోకల్ వాళ్ళలో కూడా మంచి స్ట్రెంత్ ఉంది, డౌట్ లేదు. కానీ మెయిన్ సమస్య ఎక్కడ కనబడుతుందంటే వాళ్ళకు ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం అనేది ఏదైనా ప్రెషర్లో ఉంచుతుందా? దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే చెహల్ ఆడుతున్నటువంటి రోజుల్లో వాళ్ళకు దే నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్. చెహల్ యూస్ టు గెట్ వికెట్స్, అద్భుతంగా మిడిల్లో వాళ్ళని కంట్రోల్ చేసేది, తర్వాత వికెట్స్ తీసేది, బ్రేక్ త్రూస్ అందించేది. ఆ తర్వాత వాళ్ళు ఒక సీజన్లో జంపాన్ తీసుకున్నారు. బట్ కోవిడ్ కారణంగా అతడు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆస్ట్రేలియాకు. అండ్ మెయిన్గా అండ్ హసరంగా కూడా కప్ 1 సీజన్లో ఆడాడు. బట్ అతడు కూడా అంత ఇంపాక్ట్ చూపలేకపోయినాడు. అండ్ అతన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత సన్ రైజర్స్కి ఆడడం చూసాం మనం హసరంగా. బట్ ఈ సంవత్సరం వాళ్ళు కృణాల్ పాండ్యాని ఇంక్లూడ్ చేశారు. కృణాల్ పాండ్యా ఆఫ్ కోర్స్ కెన్ బి వెరీ యూస్ఫుల్ ఆల్సో ఇఫ్ నాట్ ఇన్ బెంగళూరు. ఎందుకంటే అక్కడ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ కంటే పేసెస్ ఉంటాయి కనుక అదర్ పిచెస్లో డెఫినెట్లీ కృణాల్ పాండ్యా యొక్క సహకారం అవసరం ఉంటుంది వాళ్ళకు. అండ్ స్వప్నిల్ సింగ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. మొహతి అని చెప్పి ఒక యంగ్స్టర్ను కూడా తీసుకున్నారు. అండ్ వాళ్ళకు ఈ రకంగా ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోయినా కానీ కొంచెం డిపార్ట్మెంట్లో కపుల్ ఆఫ్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. అండ్ లివింగ్స్టన్ వి ఆల్ నో కెన్ బౌల్. బీతల్ ఆడినట్లయితే బీతల్ కెన్ బౌల్ ఆల్సో. సో ఇలా పార్ట్ టైమ్ అండ్ బిట్స్ అండ్ పీసెస్గా బౌలింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు. సరే మరి 2025 ఎలా వచ్చొస్తుంది వాళ్ళకు? ఈ కొత్త క్యాప్టెన్ లక్ ఏదైనా ఫేవరబుల్గా ఉంటుందా వాళ్ళకు? మరి ఎందుకంటే ఇప్పటివరకు అద్భుతమైనటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాం మంచి మంచి క్రికెటర్స్ ఆడారు, మంచి మంచి క్రికెటర్స్ ఆడుతుంటారు. కానీ బట్ టైటిల్ మాత్రం ఇంకా వాళ్ళను దూరంగానే ఉంచింది. జస్ట్ ఈజ్ ఇట్ బెకనింగ్ దెమ్ యాక్చువల్లీ దిస్ సీజన్? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. టీం చక్కగానే ఉంది. అండ్ ఫ్లవర్ ఈజ్ దేర్ కోచ్. అండ్ దినేష్ కార్తిక్ లాస్ట్ టైం ఐపీఎల్ ఆడినటువంటి దినేష్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటర్గా ఉన్నాడు. గ్రిఫిత్ అని చెప్పి ఆస్ట్రేలియన్ అతను కూడా బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. అండ్ పీటర్సన్ ఈజ్ గోయింగ్ టు బి వాళ్ళకు అడ్వైజర్గా కూడా ఉంటాడు. సో మొత్తానికి
కొన్ని మార్పులు చేశారు వాళ్ళు. మరి ఆ మార్పులు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఈ సంవత్సరం ఎటువంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తారో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ముఖ్యంగా వాళ్ళు గెలవాలి అంటే హోమ్ మ్యాచెస్ 8 మ్యాచెస్ గెలవడం చాలా చాలా కీలకం. అండ్ ఇఫ్ దే కెన్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ బెంగళూరు, దే కెన్ బీ ఇన్ ద రేస్ ఫర్ ద టైటిల్. లెట్స్ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్.